ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పూల లక్ష్మీ ప్రసన్న మరణం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. గృహహింస వేధింపులు కావచ్చు, వరకట్న వేధింపుల కారణంగానే తమ కుమార్తె లక్ష్మీ ప్రసన్న మృతి చెందిందని ఆ కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తం చేశారు. అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ ఎదుట వీరంగం సృష్టించారు. మరోవైపు నిందితుడిగా ఉన్నటువంటి అల్లుడిపై కూడా దాడి చేశారు. ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు నాతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, లక్ష్మీ ప్రసన్నకి ఎప్పుడు వివాహం జరిగింది, వివాహం అయిన తర్వాత ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, లక్ష్మీ ప్రసన్న ఎప్పుడు పుట్టింటికి దూరమైంది, ప్రస్తుతం ఈ ప్రశ్నలకు సంబంధించి సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం. నాకు అందుబాటులో లక్ష్మీ ప్రసన్న తండ్రి ముదిగొండల వెంకటేశ్వర్లు నాతో ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు, అసలు ఏం జరిగింది, లక్ష్మీ ప్రసన్నకు నరేష్కు ఎప్పుడు వివాహం జరిగింది, వివాహం జరిగిన తర్వాత వివాదాలు ఎప్పుడు మొదలయ్యాయి, అవి ఏ స్థాయికి వెళ్ళాయి, ఆ తర్వాత పెద్ద మనుషుల పంచాయతీ పెట్టినట్లు ఒక మామిడి తోట విషయంలో కూడా పెద్ద ఎత్తున కొంత వివాదం చెలరేగినట్లు చెప్తున్నారు. ఏం జరిగింది అసలు? 2015లో మ్యారేజ్ అయింది సార్. కల్లూరులో ఎన్ఎస్పి అడ్రోడ్లో ఉండేవాళ్ళం, వాళ్ళకి ఇల్లు ఉండేది అక్కడ. 2015లో పెళ్లి చేశాం సార్. పెళ్ళి అయిన తర్వాత ఒక సంవత్సరం కాలం కాస్త మంచిగానే ఉన్నారు, కానీ కొంచెం డబ్బు వ్యామోహం అనేది ఫస్ట్ నుంచి ఉంది సార్. మమ్మల్ని ఎట్లా పీడించి ఇబ్బందులు పెట్టి డబ్బులు రాబట్టుకోవాలా అనే దానికోసం మా అమ్మాయిని ప్రయోగించేవాళ్ళు సార్. పండగకి వచ్చినా మాకు ఎంత కావాలా అంత కావాలా అట్లా కొంచెం డబ్బులు మనస్తత్వం కల్లోళ్ళని మేము ఏదో ఒక రకంగా ఇబ్బంది పడైనా వాళ్ళకి డబ్బులు అవి పెట్టి ఇచ్చే వాటిలో ఇచ్చేవాళ్ళం సార్. ఆ తర్వాత మా అమ్మాయి ప్రెగ్నెంట్గా అయింది సార్. అయినాక పూర్తిగా బెడ్ రెస్ట్ చెప్పారు డాక్టర్. చెప్పిన తర్వాత బెడ్ రెస్ట్లోగా కూడా ఒక 3 నెలల పంపించే పద్ధతి ఉంటుంది సార్ తెలుగు సాంప్రదాయకంలో. వాళ్ళ ఇంటి దగ్గర నుంచే 2వ నెలని పంపించారు సార్. పంపించినా మేము కష్టపడి అమ్మాయి పూర్తిగా డెలివరీ అయ్యేదాకా మా ఇంటి దగ్గర ఉంచాం సార్. పాపకి మా అమ్మాయికి ఆ పాప పుట్టింది సార్. పాప పుట్టిన దగ్గర నుంచి ఆడపిల్ల పుట్టింది అని మమ్మల్ని టార్చర్ మొదలుపెట్టారు సార్. సరే, వాళ్ళకి ఆడపిల్ల అంటే ప్రేమ కాదో కానీ ఆ నెపంతో మా దగ్గర బాగా పీడించి మమ్మల్ని ఇబ్బందులు పెట్టి రాబట్టుకోవాలనే దానికోసం మమ్మల్ని బాగా హింసించారు సార్. లక్ష్మీ ప్రసన్న డెలివరీ అయిన తర్వాత 3 ఏళ్ల పాటు మీ ఇంట్లోనే నివాసం ఉందని చెప్తున్నారు. నిజమేనా? 3 ఏళ్ల పాటు ఇక్కడే ఉందా? ఎందుకు మెట్టినింటికి తీసుకెళ్ళి పంపించలేదు? మీరు పంపించలేదా, నరేష్ బాబాయ్ తీసుకెళ్ళలేదు? మేము ఎప్పుడైనా పంపించడానికి సిద్ధంగానే ఉన్నాం సార్. మేము ప్రతి విషయంలోకి పాపకి పుట్టినరోజైనా లేకపోతే హాస్పిటల్కి పోతున్నా ఫోన్ చేసి మాట్లాడిచ్చినా కానీ వాళ్ళు రాకపోయారు సార్. అసలు పాప పుట్టిన దగ్గర నుంచి దూరం పెట్టారు సార్. 3 సంవత్సరాల దాకా పాపను తీసుకుపోలేదు సార్ వాళ్ళు. డెలివరీ అయ్యడానికి మునుపు అంటే పెళ్ళి అయిన తర్వాత తొలి ఏడాది అమ్మాయి మీకు ఏమైనా చెప్పిందా? ఇంట్లో భర్త వ్యవహారం ఈ విధంగా ఉంది, అత్త వ్యవహారం ఆ విధంగా ఉందని ఏమైనా అంశాలు తండ్రితో కానీ కుటుంబ సభ్యులతో కానీ ఆ లక్ష్మీ ప్రసన్న చెప్పడం జరిగింది? నన్ను బాగానే చూసుకుంటున్నారని చెప్పిందా, లేదంటే కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి అని చెప్పింది? సమస్యలు ఎదురైతే నేను చెప్పింది సార్. ఎలాంటి సమస్యలు అని? ఆడబిడ్డ, అత్త, భర్త ముగ్గురు కూడా డబ్బులు ఈ రాబట్టాలని, నీకు ఎక్కువ కట్నం ఇంకా మంచి అమ్మాయి దొరికేది, మా అబ్బాయి అందగాడు, మరి నువ్వు అంత అందంగా లేవు, ఇంకా వేరే కట్నాలు 6 ఎకరాల పొలం ఇచ్చేవాళ్ళు కూడా వచ్చారు, మా దురదృష్టం నిన్ను చేసుకోవడం, మీ నాన్న ఏమి ఇచ్చిండు, కట్నం కూడా తక్కువ ఇచ్చిండు, మరి మీ నాన్నకి ఇంకా ఉంది కదా ఇవ్వచ్చు కదా, ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది, ఇంకా కొంచెం కట్నం నువ్వు డిమాండ్ చేయొచ్చు కదా, నువ్వు ఎందుకు అడగలేకపోతున్నావు, నీకు ఎవరం లేదు, నువ్వు మీ నాన్న గట్టిగా నిర్బంధింతే ఇంకా ఎక్కువ కట్నం కూడా ఇస్తాడు అని అట్లా రకంగా టార్చర్ పెట్టేవాళ్ళని చెప్పేదండి మా అమ్మాయి. అసలు మీ అల్లుడు ఏం చేసేవాడు, పెళ్లి సమయంలో ఏం చేసేవాడు, అతనికి ఎంత కట్నం ఇచ్చాడు? మా అమ్మాయి సంబంధం కుదిరించుకునే టైంలో సార్ ఆయన ముత్తూట్ ఫైనాన్స్లో చేసేవాడు సార్. మైలవరంలో 2 ఎకరాల 25 కుంటల పొలం ఇచ్చాము సార్. 10 లక్షలు డబ్బులుగా ఇచ్చాము. ఒక 10 లక్షలకు సుమారు బంగారం పెట్టాం సార్. అంటే ఆ సమయంలో అడగలేదా, నాకు అదనపు కట్నం కావాలి, ఇది సరిపోదు, ఇంకేదైనా ఉంటే ఇవ్వండి అని కానీ పెద్ద మనుషుల ద్వారా కానీ మధ్యవర్తుల ద్వారా కానీ చెప్పించే ప్రయత్నం పెళ్లి సమయంలో ఏం చేశారు వాళ్ళు? పెళ్లి సమయంలో ఇంతవరకు ఇచ్చాం సార్. ఇంకా కొన్ని చిన్న వాటిలో అప్పుడు కూడా ఇబ్బంది పెట్టారు సార్. కొన్ని ఫార్మాలిటీస్ ఉంటే వాటిలో ఈ మీరే పెట్టాలా, ఇవి మీరే చేయాలంటే సరే కొన్ని కుటుంబాలను బట్టి వాళ్ళు పెరిగిన విధానాన్ని బట్టి వస్తుంటాయని కొన్నిటికి మేమే భరాంచి చేసేవాళ్ళం సార్. ఇప్పుడు ఈ ఆల్బమ్ విషయంలో కూడా సమస్య ఉంది సార్. మేము ఇక్కడ ఏరియా వాళ్ళతో మాట్లాడితే మా చుట్టాలు నాకు తీపిస్తా, అవి మీరు సగం మేము సగం పెట్టుకుందాము, 2 కాపీలు చేద్దామని ఆల్బమ్లు తీయించిన తర్వాత 42,000 నాతో కట్టించి వాళ్ళ ఆల్బమ్ కూడా తీసుకోలేదు సార్. వాళ్ళ ఇంట్లో ఆల్బమ్ ఉందే మీరు ఇన్ఫర్మేషన్ తీయండి. అలాంటి చిన్న విషయాలన్నీ ఇంకా మీ దృష్టికి అట్లాంటివి తీసుకురావట్లేదు. అలాంటివి చెప్పాలంటే అసలు ఇంకా నెల టైం పట్టింది సార్ మొత్తం చెప్పాలంటే. డెలివరీ అయిన తర్వాత అమ్మాయి 3 ఏళ్ల పాటు ఇక్కడే ఉంది. అటు అల్లుడితో ఏమైనా కాంటాక్ట్ ఉందా? అటు లక్ష్మీ ప్రసన్న తరచూ భర్తతో ఫోన్ చేసి మాట్లాడడం మీ ఇంట్లో ఉన్న సమయంలో, పాప పుట్టిన తర్వాత లక్ష్మీ ప్రసన్న నరేష్తో ఏమైనా మాట్లాడడం జరిగిందా? నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పడం జరిగిందా? లేదా నరేష్ వచ్చి మామయ్య నాకు భార్యని ఇచ్చి పంపించేసి అమ్మాయిని ఇచ్చి పంపించే అని ఏమైనా చెప్పడం, మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం అట్లాంటివి ఏమైనా జరిగిందా? ఆ 3 ఏళ్ల పాటు మీ ఇంట్లోనే అమ్మాయి ఎందుకుంది, మీరు కూడా ఎందుకు ఉంచుకున్నారు? మా అమ్మాయి అడుగుతూనే ఉండే సార్, ఫోన్ చేసేది. ఫోన్ చేసిన వాళ్ళకి సమంగా రెస్పాన్స్ రాదు.
పాప మనం ఆడపిల్లకి మళ్ళీ మనం కట్నం ఇవ్వాలా? నువ్వు మీ నాన్న ఎందుకని డిమాండ్ చేయలేవు? మీ నాన్న ఎందుకు అడగట్లా? నీ వీక్‌నెస్ అది. నువ్వు గట్టిగా రాబట్టుకోలేవు. వేరే ఆడపిల్లగాళ్ళైతే ఇట్లా ఉంటారా? నాకు 6 ఎకరాలు పొలం ఇత్తనన్నా చేసుకోకుండా నిన్ను చేసుకున్నా. ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఇత్తమని వచ్చారు. అయినా సరే నిన్ను చేసుకున్నా. నువ్వు మీ నాన్న వాళ్ళని నువ్వు ఎందుకని కట్నం రాబట్టలేకపోతున్నావు? పిల్లకి బంగారమనో, నీకు బంగారమనో అయ్యనో అడగొచ్చు కదా! అని ఆ రకంగా టార్చర్ పెట్టేవాళ్ళండి. చెప్పింది లక్ష్మీప్రసన్న ఇవన్నీ విషయాలు చెప్పినప్పుడు మరి మీరు నేరుగా మీ అల్లుడితో మాట్లాడడమో లేదంటే వాళ్ళ అమ్మానాన్నతో మాట్లాడడం ఏమైనా జరిగిందా? పెద్ద మనుషులతో మాట్లాడడం ఏమైనా జరిగిందా? మీరు ఆశించే తప్పు నాకున్నంతలో నేను ఇచ్చాను, అమ్మాయినిచ్చి పెళ్లి చేశాను, నా స్థాయికి మించి ఇచ్చాను అని మీరు చెప్పడం, ఎక్స్‌ప్లెయిన్ చేయడం, వివరించడం అట్లా ఏమైనా జరిగిందా? ఆ తర్వాత వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం ఏంటి? నేను అడిగేవాడిని సార్ అనేక సార్లు. మీ అమ్మాయి అడుగుతుంది నేను అడగట్లేదు అనేటట్టు మాట దాటేసేవాడు సార్. ఇక ఆ తర్వాత మళ్ళీ యథాతథంగా ఇయే సమస్య వస్తుండేది సార్. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ మీ ఇంటి నుంచి లక్ష్మీప్రసన్నను తీసుకెళ్ళాడు. అశ్వరపేటకు మకం మార్చాడు. అక్క, బావ ఇంట్లోనే వేరు కాపురం పెట్టాడు నరేష్. ఆ తర్వాత నుంచే మీకు కనెక్షన్ కట్ అయిందా? పుట్టింటికి రావడం కావచ్చు, రాకపోకలు సాగించడం, మీరు అల్లుడి ఇంటికి వెళ్ళడం అట్లాంటివి ఎప్పుడు కట్ అయ్యాయి? అశరావుపేట వెళ్ళిన తర్వాత పోయినాం సార్ 2, 3 సందర్భాలు పోతే అసలు ఇట్లా మమ్మల్ని రానీకుండా చేయటం అట్లా జరిగేదండి. పూర్తిగా ఒక 2 సంవత్సరాల కాడ నుంచి పూర్తిగా కట్ అయినాయి సార్. మేము మా అమ్మాయికి ఫోను పెద్ద ఫోనే కొనిచ్చాం సార్. ఎప్పుడన్నా పాపను చూడవచ్చు, ఫోన్ చేస్తుండొచ్చు అని చేస్తే ఫోన్ కూడా చెడిపోయిందని మా అమ్మాయితో ఫోన్ మాట్లాడనిపోయి సార్ మమ్మల్ని. మరి ఫోను ఆమె మాకు చేయటం లేదు, మమ్మల్ని చేస్తే ఆయన సెలవు చేస్తే మాట్లాడనిపోయేవాళ్ళు సార్ అసలు. అంటే మనవరాళ్ళతో మీరు వీడియో కాల్ కూడా చేసి మాట్లాడలేని పరిస్థితి, కూతురుతో కూడా మాట్లాడలేని పరిస్థితి. మరి పెద్ద మనుషులు ఎవరైనా తీసుకొని అప్పుడప్పుడు అడపాదడపా ఇంటికి వెళ్ళడం జరిగిందా? ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లోకి రావడం, మంచి చెడు చూడడం, ఎలా ఉన్నారని మీ కూతురు అయినా మిమ్మల్ని పలకరించడం జరిగిందా? అల్లుడైనా మిమ్మల్ని మంచి చెడు చూడడం ఏమైనా జరిగింది? అయితే సార్ పాస్ పుస్తకాలు ఒకటి చేసి ఇవ్వమని అడిగారు సార్. పాస్ పుస్తకాలు చేసి అప్పచెప్పిన దాకా అడపాదడపా మాట్లాడేవాళ్ళు సార్. పాస్ పుస్తకాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన కాడ నుంచి ఇక మా అమ్మాయిని బాగా టార్చర్ పెట్టడం అనేది ఎక్కువైంది సార్. ఇక అసలు మాకు అందుబాటులో లేకుండా చేయటం, బంధుస్థాలుగా ఎవరింట్లో మ్యారేజ్ అయితేనో మా ఇళ్లలో ఒకళ్ళింటికి కూడా వచ్చిన దాఖలాలు లేవు సార్. మా ఫ్యామిలీలో ఎవరింటికి రారు సార్. ఇక అట్లా పూర్తిగా వాళ్ళు ఏమిటో మాకు తెలియనీయకుండా ఆ విధంగా పూర్తిగా కట్ చేసేసారు సార్. లక్ష్మీప్రసన్న ఫార్మసీ చదివిందని చెప్తున్నారు. చాలా పెద్ద చదువులు చదివింది. మంచి కుటుంబానికి ఇచ్చే పెళ్లి చేశారని మీరు కూడా అనుకున్నారు. కానీ మీ అమ్మాయి మీతో ఆ తర్వాత 3 ఏళ్ల క్రితం నుంచి కావచ్చు, 2 ఏళ్ల క్రితం నుంచి అసలు ఎందుకు ఏ విషయాన్ని చెప్పలేదు? మీరు వెళ్ళినప్పుడైనా కనీసం మిమ్మల్ని ఆప్యాయంగా పలకరించేదా, నాన్న అని పలకరించేదా? లేదంటే మంచి చెడు కార్యక్రమం, శుభ కార్యక్రమాలు ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడైనా ఇక్కడికి వచ్చేదా? ఏం చెప్పేది? అసలు చాటుగానైనా మీకు కానీ, మీ భార్యకు కానీ, లేదంటే మీ ఇంటి కుటుంబ సభ్యులు కానీ ఏదైనా విషయాన్ని కనీసం ఒప్పందించేది ఏదైనా విషయం ఇట్లా మా అమ్మాయికి చెప్పాలనే ఆతృత ఉన్నా కానీ చెప్పే మార్గాలన్నీ కట్ చేసేస్తారు వాళ్ళు. ఫోన్ టచ్లు ఉన్నీలే అసలు ఎవరికి. మా ఫ్యామిలీలో ఎవరింట్లో పెళ్ళి అయితేనే మా అన్నల తమ్ముల ఇళ్లలో అసలు ఫోన్ చేసి ప్రయత్నం చేస్తే ఎప్పుడన్నా తీస్తే 10 సార్లు 20 సార్లు చేయంగా ఆయన తీసేవాడు. మా అమ్మాయికి ఏంటి ఇట్లా ఫంక్షన్ ఉంది కదా, మీరు రావాలా తప్పనిసరిగా, మా అమ్మాయిని కూడా తీసుకొని రావాలా, మేము మా అమ్మాయితో మాట్లాడతామంటే నేను ఇంటి దగ్గర లేని, నేను బయట ఉన్నా అని చెప్పేవాడు. ఇంటికి వెళ్ళాక మాట్లాడిండంటే ఏ టైంలో చేసినా బయటనే ఉన్నాని చెప్పేవాడు. ఇట్లా ఫంక్షన్కి రావాలంటే వస్తాం అనేవాళ్ళు, ఏ ఫంక్షన్కి రానిపోయేది వాళ్ళు రాకపోయేది సార్. ఆ విధంగా కట్ చేసేవాళ్ళు సార్. మీడియాతో మీ అల్లుడు నరేష్ చెప్తున్నాడు స్పష్టంగా, ఎప్పుడు నా భార్యని వాళ్ళ ఇంట్లో ఉంచుకోవడానికి ఆయన ఎక్కువగా మక్కువ చూపేవాడు, నాతో పంపించేవాడు కాదు. ఎప్పుడైనా సరే పెద్ద మనుషుల పంచాయతీలని వాళ్ళని వీళ్ళని వెంటేసుకొని వచ్చి గొడవలు చేసేవాడు. చివరికి నా భార్య కూడా వాళ్ళ నాన్ననే మందలించేది. నాన్న ఇంకోసారి మా కాపురంలో చిచ్చు పెట్టొద్దు అని కూడా పలుమార్లు వాళ్ళ నాన్నని కూడా మందలించిందని నరేష్ చెప్తున్నాడు. ఇవన్నీ వాస్తవాలేనా? అవన్నీ అబద్ధాలు సార్. మా అమ్మాయిని నా ఇంటి దగ్గర ఉంచుకోవాలనుకుంటే ఇట్లా పొలాలు ఇచ్చి, కట్నాలు ఇచ్చి ఇవన్నీ చేసి 3 సంవత్సరాలు పాపకి ఏ ఖర్చు వస్తుంది హాస్పిటల్కి పంపించాలా, ఆమెను పోషించడం అంటే వాళ్ళకి డబ్బులు ఖర్చు అవుతాయి నా మీద వదిలిపెట్టిన. ఇన్ని చేసి కూడా నేను మళ్ళీ మా అమ్మాయిని వాళ్ళ ఇంటికి కాపురాన్ని పంపినమంటే నాకు అలాంటి మనస్తత్వం ఎందుకుంటా సార్? అలాంటిది నాకు ఉద్దేశం లేదు సార్. వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకున్నాం. కాకపోతే ఏంటంటే పాస్ పుస్తకాలు చేసి ఇచ్చిన కాడ నుంచి కూడా మా అమ్మాయిని టార్చర్ పెట్టి ఈ పొలం ఏదో ఒక రకంగా అమ్మేసి మా అమ్మాయిని గీకారవాలనే దానికోసమే గృహహింస పెట్టారు సార్. వాళ్ళు నలుగురు కలిసి హింసించి ప్రాణం వాళ్ళు దీనికి దొరకకుండా, డిపార్ట్మెంట్లకు దొరకకుండా వాళ్ళకు ఉన్నటువంటి సైకో విధానాన్ని మొత్తం మా అమ్మాయి మీద ప్రయోగించారు సార్. ఎక్కడ జరుగుతున్నా అందుబాటులోకి వస్తుందేమంటే ఫోన్ టచ్ లేదు, బంధుస్థాలు ఇళ్ళకి లేదు. ఏదైనా ఆవేదన ఉంటే ఎట్లా చెప్పుకోగలిగిద్ది సార్? నువ్వు మీ అమ్మాళ్ళతో మాట్లాడొద్దు, మీ నాన్నలతో మాట్లాడొద్దు, మీ చుట్టాలు ఇళ్ళకి పోవద్దు అని ఆ విధంగా హింసించారు సార్. అట్లా పంపిస్తే ఇంకా ఏం చేస్తాననే మా అమ్మాయిని
టార్చర్ పెట్టారు. మా విషయాలు కూడా మాకు చెప్పుకునే పరిస్థితి లేదు సార్. లక్ష్మీ ప్రసన్న మనస్తత్వం ఎలా ఉండేది? ఎందుకంటే ఇంతకాలం పెంచి పెద్ద చేశారు, పెళ్లి చేశారు. ఆమె మనస్తత్వం ఇంత జరుగుతున్నా, ఇంత గృహహింస, ఇంత వరకట్న వేధింపులు అనుభవించాల్సినటువంటి అవసరం ఏముంది? ఆప్యాయంగా చూసుకునే తండ్రి ఉన్నాడు, తనను భరించే తండ్రి ఉన్నాడు, కుటుంబం ఉంది, అన్న ఉన్నాడు, తమ్ముడు ఉన్నారు. ఇంతమంది పెద్ద కుటుంబం ఉండగా కేవలం ఆ గృహహింస, ఆ వేధింపులు ఎందుకు భరించి ఉంటుంది లక్ష్మీ ప్రసన్న? ఎందుకు ఇక్కడ దాకా రాలేకపోయింది? నిజంగా ఆమె నిర్బంధించారనుకుంటున్నారు? మీరు ఏం చెప్తారు? నిర్బంధించారు సార్. ఆమెకి ఏ ఇబ్బందులు వచ్చినా కానీ బయటికి రానిచ్చే పరిస్థితి లేదు. ఆమె ఇబ్బందులు మాకు బంధుస్థానికి బాధ్యులైన వాళ్ళకి చెప్పుకోవటానికి అవకాశం ఇవ్వలేదు సార్. అదే ఒక్కసారి మా మామగారు చనిపోయినప్పుడు వచ్చారంటే వాళ్ళ అత్తగారు అసలు వచ్చేదే కాదు సార్, మాట్లాడేది కూడా కాదు. భర్తను వాళ్ళిద్దరూ చూడటానికి రావటానికి కూడా చాలామంది పెద్ద మనుషులతో అని ఎప్పటికో మేము చెప్పి ఇంకా తీసుకొని వచ్చారు. వాళ్ళ అత్తగారు కావాలని భార్య భర్తలను పంపిస్తే ఈ అక్కడ బంధువుల్లోకి పోయి ఈ అమ్మాయి సమస్యలు ఏమైనా చెప్పిద్దేమో అనుకొని తనై ఎంట పెట్టుకొని వచ్చి భుజాన్ని చేసుకొని ఎవరితోని మాట్లాడకుండా అట్లా చూసి మళ్ళీ ఏమంటే కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళింది సార్. అందుకని మా అమ్మాయి సమస్యలు, మా అమ్మాయికి ఉన్న ఇబ్బందులు అనేవి మా దగ్గర రానిలే సార్. ఏం జరుగుంటుంది? మా కాపురంలో నిప్పులు పోసింది మా మామయ్య అని ఒకవైపు నరేష్ చెప్తున్నాడు. మీరేమో మా కూతురి బతుకు ఛిద్రం కావడానికి కారణము, ఆమె మృతికి కారణము అల్లుడు అని చెప్తున్నారు. ఎక్కడ ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది? అసలు లక్ష్మీ ప్రసన్న ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ఫోన్ కాల్ ద్వారా చెప్పడం కానీ అట్లాంటి ఆధారాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? వాటి విషయంలో ఎంతవరకు ఏమైనా వెతికే ప్రయత్నం చేస్తున్నారా? అటు పోలీసులు ఏం చెప్తున్నారు? ఫిర్యాదు చేసిన తర్వాత కానీ పోలీసుల నుంచి ఏమైనా సానుకూలమైనటువంటి సమాధానం మీకు దొరికిందా? రాజమండ్రికి వెళ్తున్నామని మీకు ఎప్పుడు మీ అల్లుడు ఫోన్ చేసి చెప్పాడు? రాజమండ్రి వెళ్తున్నామని 23వ తారీఖు శనివారం రోజు చేశాడు సార్ ఫోను. అప్పటి వరకు అసలు ఫోన్ లేవు. ఇట్లా ప్రసన్న కింద పడిపోయింది, రాజమండ్రి తీసుకెళ్తున్నాం అన్న. రాజమండ్రి ఎందుకంటే మేము ఖమ్మంలో ఉన్నాం, హాస్పిటల్ దగ్గరనే. ఖమ్మం తీసుకొని రమ్మన్నాం సార్. లేదు నేను రాజమండ్రి తీసుకొని వెళ్తున్నాం అన్నారు. ఆ తర్వాత మేము వచ్చాక రాజమండ్రి వెళ్తే మా అమ్మాయి అసలు కదిలే స్థితిలో అసలు లేదు సార్. మనిషి ఊపిరితోనే లేదు, మందలిచ్చిన చూపు లేదు, మాట్లాడే విధానము లేదు. అక్కడ రాజమండ్రి ఆసుపత్రిలో వైద్యులతో మాట్లాడారా? మా అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది, ఏం జరిగింది, అడ్మిట్ చేసే సమయానికి ప్రాణాలతో ఉందా లేదా, అసలు ఏంటి పరిస్థితి, ఏమైనా వైద్యులను ఆరా తీసే ప్రయత్నం చేశారు? మేము అప్పటికే కోమాలో ఉంది, ఆమెకి ఎక్కిస్తున్నాం అవన్నీ కరెక్ట్ తెలియదు సార్ నాకు. క్లిటికల్ పరిస్థితుల్లోనే ఉంది. మరి అంటే మాకు అసలు ఊపిరి లేదని తేలిపోయింది కదంటే ఇక గంటల వ్యవధిలోనే పంపించేస్తామని చెప్పారు సార్. 2 ఏళ్ల పాటు మీ అమ్మాయి మీతో మాట్లాడలేదు, ఫోన్ కాల్ లేదు, కనీసం చూడలేదు, బంధువుల ఇంట్లో కానీ ఫంక్షన్లు కానీ అటెండ్ కాలేదని చెప్తున్నారు. నేరుగా అశ్వారూపిటలో నివాసం ఉంటున్నటువంటి వారింటికి మీరు వెళ్ళారా? మీ అమ్మాయిని ఏమైనా చూడడం జరిగిందా? మీరైనా స్వయంగా వెళ్ళారు? స్వయంగా వెళ్ళాం సార్. మా మిస్సెస్, నేను, ఇక్కడ మా బంధువుల అబ్బాయి ఇట్లా కలిసి వెళ్ళాం సార్. వెళ్తే మమ్మల్ని బాగా టార్చర్ పెట్టారు. మా మనవరాలు కనుక అసలు చూపిలేదు సార్. ఇక రానివ్వటానికి ఇంటికి తాళాలు వేస్తారు సార్ వాళ్ళు. ఆ విధంగా పోయినా అనేక సందర్భంలో ఇంటికి పోయి కూడా వెనక్కి తిరిగి వచ్చినాం సార్. మా మామగారిది చనిపోయింది, కార్డు ఇవ్వటానికి పోయినా కానీ ఇంట్లోకి రానిలేదు సార్. గోడ మీద పెట్టి వచ్చాము. సొంత తాతయ్య చనిపోతే కర్మగా కూడా రానివ్వలేదు సార్. అది వాస్తవం సార్, మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఇంకా ఇప్పటివరకు కూడా వాళ్ళ అమ్మమ్మని మందలియటానికి కానీ అలాంటిది ఏం లేదు సార్ అసలు. అంటే అశ్వరపేట నుంచి రాజమండ్రి కేవలం 90 కిలోమీటర్లే, ఖమ్మం 120 కిలోమీటర్లు వస్తుంది. సో నా భార్యను బ్రతికించుకునేందుకు ఉన్నటువంటి ఒకే ఒక అవకాశాన్ని నేను ఎందుకు వదులుకుంటాను? దగ్గరలో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నేను జాయిన్ చేశాను అని నరేష్ చెప్తున్నాడు. మీకు రాజమండ్రి ఆసుపత్రికి తీసుకెళ్ళడం వల్ల ఆయనకి ఏమైనా అనుమానాలు ఉన్నాయి? మా అమ్మాయిని కావాలనే వాళ్ళు చనిపోయిన తర్వాత తీసుకుపోయారనే మాకు బాగా అనుమానం సార్. లేకపోతే ఆ రోజు జరిగే సిచ్యువేషనే కాదు సార్. అది కొన్ని నెలల పాటిన తర్వాత జరిగేటువంటి హింస, గృహహింస, ఆమె ప్రాణాలని తీసే విధానంలో వాళ్ళు చేసుకున్న స్కెచ్ అది. దానివల్లనే అదంతా జరిగింది సార్. అది స్పష్టంగా అర్థమైద్ది. మీరు పూర్తిగా ఎంక్వైరీ చేస్తే ఇంకా నిజాలు బయటకు వస్తాయి సార్. లేకపోతే కొన్ని నెలల వ్యవధి పట్టకపోతే అప్పటికప్పటికి అసలు ఏ పేషెంట్కి అంత విధానం ఉండదు, అట్లా తయారవ్వదండి. అంటే మీ అల్లుడు నరేష్ చెప్తున్నాడు, లక్ష్మీ ప్రసన్నకి పీసీఓడి సమస్య ఉంది, థైరాయిడ్ సమస్య ఉంది, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఆమె డైటింగ్లో ఉంది, అందుకే అంతగా బక్క చిక్కిపోయింది అని చెప్తున్నాడు. నిజమేనా? అలాంటి సమస్యలు అసలు ఎప్పుడు మా దృష్టికి రాలేదు సార్. ఈయన సమస్యలు ఉన్నప్పుడు మాకు ఫోన్ చేసి ఆయన చెప్పొచ్చు కదా సార్. అలాంటివి అయితే అసలు ఎప్పుడూ లేవు. అయినా ఇవాళ జనరేషన్లో థైరాయిడ్, షుగరు, బీపీలు ఉండటం కామన్ సార్. అవి ఉన్నంత మాత్రం ప్రాణం అంత సడన్గా కోల్పోయిద్దా సార్? అలాంటివి ఎందుకుంటాయి సార్? ఒకవేళ ఏదన్నా చిన్న సమస్య ఉంటే ఉండొచ్చు అండి మనిషి అన్నాక, దానివల్ల ప్రాణాలు కోల్పోతారా సార్? అవన్నీ కావాలని చేసినటువంటి విధానమే సార్.
నేను ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. ఆమె అనారోగ్య సమస్యల కోసం అనేక విధాలుగా నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆమె మళ్ళీ తిరిగి కోలుకోవాలని చెప్పి నేను అనేక ప్రయత్నాలు చేస్తున్నానని మా నరేష్ చెప్తున్నాడు. అంటే ఆమెకి ట్రీట్మెంట్ కూడా ఏం కొనసాగట్లేదంటారా మీ అభిప్రాయం? ఆయనకి ట్రీట్మెంట్ అనేది ఆయన కేవలం చట్టం నుంచి తప్పించుకోవడానికి చేసే మార్గాలే సార్ అవన్నీ. అంతే తప్ప ఆయన చెప్పే దాంట్లో ఏ ఒక్కటి నిజం లేదు సార్. మీకు పూర్తిగా ఆయన ఏమిటి, ఆయన పద్ధతులు ఏంటి అనేవి మీరు లోతుగా ఎంక్వైరీ చేస్తే మొత్తం తెలుస్తాయి సార్. పిల్లనిచ్చే ముందు అటు పదితరాలు ఇటు పదితరాలు చూడాలంటారు పెద్దలు. మరి మీరు నరేష్ యొక్క పూర్వపు అతని యొక్క హిస్టరీ కావచ్చు, అతని బిహేవియర్, అతని ప్రవర్తన శైలి గురించి ఏం కనుక్కోలేదా? మీకెంతవరకు తెలుసు అసలు నరేష్ గురించి? పూర్వీకులు అంటే సార్ నేను ఒకటి ఏం ఆలోచించానంటే కల్లూరులో రోడ్డు ఎమ్మటే ఇల్లు ఉంది సార్. ఇంకా ఆయన గారు చెప్పాడు సర్వపేట ప్లాట్ ఉంది అవి ఉన్నాయి అని చెప్పారు సార్. అయితే చదువుకున్నాడు. తర్వాత ముత్తూట్ ఫైనాన్స్లో చేస్తానంటే బ్యాంకులో చేస్తాడు. కొంచెం అలవాట్లు అనేవి తక్కువగానే ఉండొచ్చు, ఫైనాన్స్కి సంబంధించింది కదండి. అందుకని సరే చదువుకున్న కుర్రోడు ఒక 25,000 అట్లా సంపాదిస్తుండు. మా అమ్మాయి చదువుకున్న అమ్మాయి, కొంత నేను కూడా ఇస్తా, ఇద్దరు మంచిగా కుటుంబం తీసుకుంటారు, మంచిగా హ్యాపీగా బతుకుతారనే దృష్టితోనే ఆలోచించేశారు అది. అంతే సార్. ఆ తర్వాత అతని బిహేవియర్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి? అతని యొక్క హిస్టరీ ఏమైనా కనుక్కున్నారా మీరు కుటుంబ సభ్యుల ద్వారా, మధ్యవర్తుల ద్వారా? హిస్టరీ అంటే ఆయన పూర్తిగా మా మీద డబ్బుగా శాసించడమే మెయిన్ అండి. అసలు ఎట్లా వీళ్ళని ఇంకా హింసించి, పాప పుట్టిందని హింసించితే డబ్బులు వస్తాయా, లేకపోతే వీళ్ళని ఏ విధంగా టార్చర్ పెడితే డబ్బులు వస్తాయి అనే దానికోసమే చూసేవాళ్ళండి అది. చివరికి మీ మనవరాలు కూడా మిమ్మల్ని గుర్తుపట్టట్లేదు అని తెలిసింది. అసలు మీకు ఆ మనవరాలైనా గుర్తుపట్టగలరా? అసలు అక్కడ ఏం జరిగింది? మీ మనవరాలకు మీకు కూడా అసలు ఏం మాత్రం రిలేషన్ కానీ కనెక్టివిటీ కానీ ఏం లేదు? లేదు సార్, అసలు వాళ్ళు మమ్మల్ని చూడనివ్వట్లేదు కదా సార్. ఇంటికి వెళ్ళినా కానీ చూడనివ్వట్లేదు. మరి పాప అయినా మా ఇంటికి వచ్చిన మా ఇంట్లో ఉన్నప్పుడే తప్ప మేము వెళ్తే పాపను చూడనివ్వటం కానీ, మాతోనే దగ్గరకు రానివ్వటం కానీ అలాంటివి లేని పరిస్థితుల్లో ఆ పాపకు మట్టి మేము ఏం గుర్తుంటాం సార్. దానివల్ల తెలియకపోవచ్చు అండి. ఎస్, ఇప్పుడు నరేష్ చెప్తున్నాడు నా భార్య బ్రతికలేదు, బ్రతికుంటే అసలు నిజాలు బయట ప్రపంచానికి తెలిసేవి, నా మామ యొక్క అసలు ప్రవర్తన శైలి కూడా తెలిసేది అని చెప్పి నరేష్ చెప్తూ ఉన్నాడు. సో భార్య బ్రతికి లేదనే ఒక కారణంతో ఇప్పుడు అసత్య ప్రచారాలు చేస్తున్నారు, నన్ను ఒక దోషిగా సమాజం ముందు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు, అంటే ఒకవైపు భార్యను కోల్పోయి తీవ్రమైనటువంటి దుఃఖంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా నాపై దాడి చేయడం అనేది చాలా నిజంగా బాధ అనిపిస్తుంది, శోచనీయమని చెప్తున్నాడు నరేష్. ఏం చెప్తారు నరేష్కి ఈ ప్రశ్నకు సమాధానం? ఆయనకి దుఃఖం అనేది లేదు సార్, ఆయన హ్యాపీగానే ఫీల్ అవుతుండే. ఇదంతా కావాలని ఆయన ఎప్పటి నుంచో చేసుకున్న స్కెచ్ ఆయనకు సక్సెస్ అయింది సార్. దానివల్ల ఆయన పైకి నటిస్తుండే తప్ప వేరే సైకోవిజమే తప్ప రెండోది ఏం లేదండి. అసలు ఇంకొక విషయం ఏంటంటే మా అమ్మాయికి ఏమైనా స్లో పాయిజన్ కూడా ఇచ్చారా అనేది అనుమానం ఉందండి. అవన్నీ రిపోర్ట్లు వస్తే కానీ నిజాలు కూడా అర్థమవుతాయండి. పోలీసులు ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఎంతవరకు విచారణ చేస్తామని చెప్తున్నారు? ఎటువంటి విచారణ చేస్తున్నారు? మీకు పోలీసులపై ఇంకేమన్నా అపనమ్మకం కలుగుతుంది? పోలీసుల మీద అంటే సార్ మేము వాళ్ళు రిమాండ్కి అవి చేస్తున్నాం, అయ్యే ప్రయత్నంలో ఉన్నామని చెబుతున్నారండి. ఎస్ఐ గారు కూడా మాట్లాడారు, అయ్యే చేస్తున్నాం అంటున్నారు. ఫైనల్గా మీరేం కోరుకుంటారు? మీకు ఎటువంటి న్యాయం కావాలంటున్నారు ఇప్పుడు లక్ష్మీప్రసాద్ మృతికి సంబంధించి? మా అమ్మాయి మృతికి సంబంధించి నిజానిర్ధాలు మొత్తం ఆయన చేసినటువంటి సైకోయిజం, ఆయనకు ఉన్నటువంటి అసలు ప్రవర్తన ఏమిటి, ఆయన జరిగేవన్నీ కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసి చచ్చిపోయిన మా అమ్మాయికి మనశ్శాంతి కలిగేటట్టు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మొత్తంగా లక్ష్మీ ప్రసన్న తండ్రి వెంకటేశ్వర్లు చెప్తున్నటువంటి వాస్తవాలు ఇవి. లక్ష్మీ ప్రసన్నను చిత్రహింసలకు గురి చేశారు, గృహ నిర్బంధం చేశారు, ఆమెకు కనీస ఆహారం కూడా అందించకుండా చిత్రహింసలకు గురి చేసి ఆమె మృతికి పక్కా ప్రణాళిక ప్రకారమే అల్లుడు నరేష్తో పాటు ఆమె సోదరి భూలక్ష్మి, తల్లి విజయలక్ష్మి పక్కా ప్రణాళికను స్కెచ్ను అమలు చేయడంలో భాగంగానే లక్ష్మీ ప్రసన్నను హత్య చేశారు అంటూ అటు లక్ష్మీ ప్రసన్న తండ్రి అయితే ఆరోపిస్తున్నారు. గతంలో కూడా 2 ఎకరాల మామిడి తోటకు సంబంధించి రిజిస్ట్రేషన్ వ్యవహారంలో తమ కూతురికి పసుపు కుంకుమగా ఇచ్చినటువంటి ఆ భూమిని తన పేరే రిజిస్ట్రేషన్ చేస్తానని, అల్లుడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయనని గతంలో చెప్పడంతో కొంత వివాదం కూడా గతంలో చెలరేగింది. ఏదేమైనప్పటికీ నరేష్ బిహేవియర్ కూడా కొంత అనుమానాస్పదంగానే ఉంది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు, లోతైన దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. గత కొద్దిసేపటి క్రితం 3 నిందితులు నరేష్తో పాటు నరేష్ అక్క బావను దాసరి శ్రీనివాసరావును కూడా రిమాండ్కు తరలించినట్లు పోలీసుల నుంచి మనకు సమాచారం అందుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.